అమ్మో రా కదా. వదులు. ఏంటిది పొద్దు పొద్దున్నే? ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఛీ, అసలు నీకు సిగ్గులేదు. అబ్బా ప్లీజ్ కదా. నువ్వు కదా. అబ్బా రావచ్చు కదా. ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఇంకా చాలా టైం ఉంది కదా. ఏ అబ్బా రాము. అమ్మో రా కదా. ఏంటొచ్చేది? చెయ్యద్దు. ఇంకా మనకేం పని లేదా? అయినా పొద్దు పొద్దున చేయడానికి ఇదేం ఎక్సర్సైజ్ కాదు. వెళ్ళి బ్రష్ చేసుకో, లేదంటే చెయ్యి చేసుకోవాల్సి వస్తుంది. ఓసే నేను ఈ మొగుడినే కాబట్టే పళ్ళు తోముకోమన్నా, లేదంటే పళ్ళు రాలగొట్టేదాన్ని. అయినా రాత్రులా రొమాంటిక్ సినిమాలు చూడటం మానేస్తే పగిలి పైత్యాలు ఉండవు. పెళ్ళైన కొత్తలో ఉన్నంత రొమాంటిక్గా తర్వాత పిల్లలు ఉంటారనుకుని పెళ్ళి అస్సలు చేసుకోవద్దు. అష్టదరిద్రులైన ముడ్డు వెనకాలే ఉంటాయి. అమ్మో కిచెన్ లో ఉన్నావా? అత్తన్నా. అమ్ము 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 ఏం చేస్తున్నా? నీకు ఇష్టమని పాయసం చేస్తున్నా. ఓ అవునా? ఏంటి రోజు సార్ బాగా హుషారుగా ఉన్నారు? నువ్వు ఇవాళ అలా ఉన్నావు మరి. అంటే రోజు ఇలా ఉండనా? రోజు ఎలాగా ఉంటావు అనుకో. సర్లే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను కాఫీ తెస్తా. నాకు కాఫీ వద్దు, నువ్వు కావాలి. నీకు వేలపాల లేకుండా పోతుంది. 4 వాతలు పెడితే తెలుస్తుంది. వాతలు వద్దు, నువ్వు ఇచ్చే ముద్దులు కావాలి. ఇచ్చే ఇచ్చే. బా ఏంటిది ఇవాళ ఎంత రొమాంటిక్గా ఉంది? నీ బ్యాగ్ ఏంటే బ్రెయిన్ దొబ్బిందా? నిన్ను మొగున్నే. ఓ అవునా? చూడండి మొగుడు గారు, మీకు ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు మూడొస్తే నాకు కోపం కూడా వస్తుంది. వెళ్ళి అక్కడ తగలాడితే నేను కాఫీ తెస్తా. మూతి మీద వాతలు పెట్టి కాఫీ ఇస్తానంటావేటే పిచ్చా? దొంగ మొక్కుంది. వీడేదో భీష్మ సినిమాలో నితిన్ అనుకుంటున్నాడు. ఛీ ఎత్తవా. సినిమా ఎఫెక్ట్ వల్ల మొగుళ్ళు పిల్లల్ని చూసి మగలవని గుర్తొచ్చి ఇలాంటి పైత్యం పనులు చేస్తున్నారు. పెళ్ళైన కొన్నాళ్ళకి పవర్ పడుకునే ఉంటుంది.